నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఆషాఢమాసం సందర్భంగా గూడూరు మండల పరిధిలోని మల్లవోలు శివారు కమ్మరిపాలెంలో శ్రీ అంకాలమ్మ తల్లిని సోమవారం శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం పెడన పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి పట్టణంలో త్వరలో కలంకారీ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. కాగా కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ తొలి అడుగు కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చందన నారాయణరావు, కమ్మగంటి బాబు, వహబ్ ఖాన్, బొడ్డు దీక్షానందుడు, పులి రవీంద్రనాథ్, పరస సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 15,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కలెక్టరేట్ వద్ద సోమవారం వెలుగు పథకంలో పనిచేస్తున్న వ్యూవేలు ప్రదర్శన నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న వ్యూయేలకు ప్రభుత్వమే మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 28 ఏళ్లుగా పనిచేస్తున్నామని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ వెలుగు వ్యూయేల సంఘ కార్యదర్శి టి సాయికుమారి, కోశాధికారి సరళ తదితరులు కోరారు. అనంతరం డిఆర్ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలతో వచ్చిన బాధితుల ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ వినతిపత్రాలు స్వీకరించారు. దొంగ డాక్యుమెంట్లు చూపిస్తూ తమ స్థలాన్ని ఆక్రమించేందుకు చూస్తున్నాడని, అడిగితే భౌతిక దాడికి పాల్పడుతున్నాడని పామర్రుకు చెందిన శ్రీను ఫిర్యాదు చేశారు. తనకు వివాహమై 6 ఏళ్లయిందని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని చల్లపల్లికి చెందిన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జొన్నలవారిమోడికి చెందిన లీలావతి, తన భర్త గుంటూరులో ఉంటున్నాడని, పట్టించుకోవడం లేదని, తనకు 2 పిల్లలున్నారని ఫిర్యాదు చేశారు. గూడూరు మండల పరిధిలోని పోలవరం గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మురాల లక్ష్మీకుమారి కుటుంబానికి సోమవారం కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరీ భవిరి శంకరనాథ్, కోశాధికారి కొండపల్లి రామ్ బాలాజీ, జిల్లా కోఆర్డినేటర్ హరికృష్ణలు వంటపాత్రలు, టార్పాలిన్ బకెట్ తదితర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని సచివాలయాల్లో అధికారులు, సిబ్బంది బంగారు కుటుంబాల మార్గదర్శనంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. సోమవారం 45వ డివిజన్ను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సచివాలయ అడ్మిన్ అల్లాభక్షు, ఇతర అధికారులతో చర్చించారు. 45వ డివిజన్ పరిధిలోని డ్రైన్ల సమస్య పరిష్కరిస్తామన్నారు. డివిజన్ పరిధిలో పేద కుటుంబాలను, ఎన్ఆర్ఐల జాబితాలను తయారు చేయాలని, ఎన్ఆర్ఐలు పేద కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాగా షిప్పింగ్ యార్డు పనులు నత్తనడకన నడుస్తున్నందున మంత్రి కొల్లు రవీంద్ర అధికారులపై మండిపడ్డారు. సత్వరం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ నాయకుడు మోదుమూడి రామారావు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో మోదుమూడి రామారావు మాట్లాడారు. అధికారులందరికీ సమ్మె నోటీసులు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చైతన్యకుమార్, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు ఎర్రంశెట్టి ఈశ్వరరావు,
రామకృష్ణ, గుర్రం దుర్గారావు, ఎర్రం శెట్టి, శ్రీమన్నారాయణ, మోదుమూడి నాగరాజు, వడుగు రత్నకుమారి, సామ్రాజ్యం, నాంచారమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మలకాపట్నంలోని జగజ్జీవన్రామ్ విగ్రహం వద్ద సోమవారం ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంద కృష్ణమాదిగ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనిత ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. కేకు కట్ చేసి మాట్లాడారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలాలు అందుతున్నాయన్నారు. రాబోయే కాలంలో మంద కృష్ణ మాదిగ బాటలో అందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో గండ్రపు సీనయ్య, మరియకుమారి, కొడాలి అజయ్ కుమార్, బండారు వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, శీలం శర్మ, బండారు సోమేశ్వరరావు, కొడాలి యోహాన్, గణేష్, అద్దేపల్లి నిరంజనరావు, గురివిందపల్లి విజయబాబు, కుంపటి ప్రసాద్, ఇసుకపల్లి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అరాచక వైసీపీ పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అరాచక పాలన నుంచి విముక్తి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం పెదపట్నం గ్రామంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు గ్రామ ప్రజలు మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో మంత్రి గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులను గడప గడపకు వెళ్లి వివరిస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, టీడీపీ రూరల్ పార్టీ కార్యదర్శి కాటం మధుసూదనరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, అధికారులు పాల్గొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం 45వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సిడింబి అగ్రహారం పార్కులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక మహిళ తన కుటుంబంలోని వృద్ధులకు పింఛన్లు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జీడీపీని 15% వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసు సెక్టార్, పర్యాటక రంగాల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. డివిజన్ ఇన్ఛార్జి ఫణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, కోస్తా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెడన మండలం కోడూరు గ్రామంలోని కొంకేపూడి డ్రైన్ వంతెన వద్ద టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కోడూరు గ్రామానికి చెందిన కాగిత రామకోటయ్య, 56, ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెడుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామకోటయ్య తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం ఆయన్ను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.